పిల్లలు పస్తు పాడి నన్ను దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. సింహ పిల్లలు పస్తు పాడి నన్ను దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. కోదు అల్లెదు మాకు కోదు అల్లెదు. దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. కోదు అల్లెదు మాకు కోదు అల్లెదు. దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. సింహ పిల్లలు పస్తు పాడి నన్ను దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. సింహ పిల్లలు పస్తు పాడి నన్ను దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. పచ్చిక ఉన్న స్థలములందు నన్ను మేపు ప్రభు. పచ్చిక ఉన్న స్థలములందు నన్ను మేపు ప్రభు. నీతి యొద్ద నడిపించుచు దాహము తీర్చు ప్రభు. నీతి యొద్ద నడిపించుచు దాహము తీర్చు ప్రభు. సింహ పిల్లలు పస్తు పాడి నన్ను దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. సింహ పిల్లలు పస్తు పాడి నన్ను దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. కోదు అల్లెదు. కోదు అల్లెదు. దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. కోదు అల్లెదు మాకు కోదు అల్లెదు. దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. శత్రువుల ఎదుట విందు సిద్ధము చేయు ప్రభు. శత్రువుల ఎదుట విందు సిద్ధము చేయు ప్రభు. నా తలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభు. నా తలపై నూనె పోసి అభిషేకం చేయి ప్రభు. సింహ పిల్లలు పస్తు పాడి నన్ను దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. సింహ పిల్లలు పస్తు పాడి నన్ను దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. కోదు అల్లెదు మాకు కోదు అల్లెదు. దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. కోదు అల్లెదు మాకు కోదు అల్లెదు. దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. ప్రాణముకు సేదదిచ్చి ఆత్మతో నింపు ప్రభు. ప్రాణముకు సేదదిచ్చి ఆత్మతో నింపు ప్రభు. నీ బ్రతుకు దినములల్లా కృప నన్ను వెంబడించును. నీ బ్రతుకు దినములల్లా కృప నన్ను వెంబడించును. సింహ పిల్లలు పస్తు పాడి నన్ను దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. సింహ పిల్లలు పస్తు పాడి నన్ను దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. కోదు అల్లెదు మాకు కోదు అల్లెదు. దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. కోదు అల్లెదు మాకు కోదు అల్లెదు. దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. సింహ పిల్లలు పస్తు పాడి నన్ను దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. సింహ పిల్లలు పస్తు పాడి నన్ను దేవుణ్ణి వెదకిన కోదు అల్లెదు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు ఎవరో ఫస్ట్ ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మనలో ఏమి ఇష్టపడతాడో అది తెలుసుకోవాలి. ఏంటి దేవుడు మనలో ఏమి ఇష్టపడతాడు? చూడండి, మన ఇంటికి మనం ఇష్టపడే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఇష్టపడని కూర వండి పెడతామా? అలా అయితే ఎప్పుడు రారు. మనం చాలా బాధపడతాం. ఎందుకు? మన ఇష్టపడే వాళ్ళు వచ్చారే, మనం వాళ్ళకి ఇష్టమైనటువంటి భోజనం సరి చేయలేకపోయామే అని బాధపడతాం. అది మనం దేవుణ్ణి మనం ఇష్టపడుతున్నాం. మరి దేవుడికి ఇష్టమేంటో మనం తెలుసుకోవాలి కదా. హల్లెలూయా. దేవుణ్ణి కష్టపడుతున్నామా, ఇష్టపడేలా మన మీద ప్రేమ పెరిగేలా దేవునికి మనం చూసుకుంటున్నామా, అది మనం చూసుకోవాలి. హల్లెలూయా. చూడండి, మనం ఒక ఊరు వెళ్తున్నాం అనుకోండి, మనం వెళ్ళే ఊరిలో మనం రైట్ సైడ్కి వెళ్ళాలి, మనం వెళ్ళవలసిన ఇంటికి. కానీ మనం లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాం అనుకోండి, ఆ ఇల్లు వస్తుందా?
ఇల్లు ఎంత తిరిగినా, ఎన్ని రోజులు తిరిగినా ఆ ఇల్లు రాదు. ఎందుకు? మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం. మనం వెళ్ళవలసింది రైట్ సైడ్. అదేవిధంగా రైట్ మార్గంలో, సరైన మార్గంలో మనం నడిస్తేనే దేవుని రాజ్యానికి వెళ్ళగలం. హల్లెలూయా. సరైన మార్గంలో, సరైన విధానంలో నడవకపోతే మేము ఎన్ని సంవత్సరాలు నడిచినా, అయ్యో నేను దేవుని నమ్ముకుని ఇలా అన్ని సంవత్సరాలు అయిందే, ఆశీర్వాదాలు రావు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు దేవుని మార్గం తెలుసుకోకపోతే అది జీరో. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని మార్గాలు తెలుసుకునేవారుగా ఉండాలి. దేవుని మార్గం ఏంటి, దేవుడు ఏమి ఇష్టపడతాడు, దేవుడు ఏమై ఉన్నాడు చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూద్దాం. ముందుకి లోకములో అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉన్నారు, అబద్ధ బోధలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు అంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్క ఆత్మను మీరు ఏం చేయకూడదు, నమ్మకూడదు. ప్రతి ఒక్క సేవకుని నమ్మకూడదని అర్థం. ప్రతి ఆత్మ అంటే ప్రతి సేవకుడు చెప్పే మాటలు నమ్మకూడదు. ఎందుకు? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించండి మీరు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టే మీరు దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదివరకే వచ్చింది లోకంలోనికి. క్రీస్తు విరోధులు అంటే దేవుని చిత్తం చేసే సేవకులు ఉంటారు, దేవుని చిత్తం చేయలేని వారు సేవకులు ఉంటారు. యేసయ్యను ఒప్పుకున్న వారు ఉంటారు, యేసు ప్రభుని ఒప్పుకోలేని వారు ఉంటారు. అది ఇక్కడ చెప్పబడింది. యెహోవా విట్నెస్ అని ఎప్పుడో వచ్చింది లోకంలోనికి. యెహోవా దేవుని ఎరగని వారు. యేసయ్య అంటే మన పాపల కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన చేయవలసింది చేశారు. ఆయన మన కొరకు రక్తం చిందించారు, ప్రాణం బలిగా పెట్టారు, పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచారంటే ఒప్పుకోరు. యెహోవా ఒక్కడే దేవుడు అంటారు. హల్లెలూయా. మనము కూడా ఒక్కలమేనా అంటే మనం ఒక్కలం కాదు, మనలో 3 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మనలో? అయ్య బాబోయ్ నాకు ఎప్పుడు తెలియదు 3 ఉన్నారా అనుకుంటున్నారా? ఎలా అంటే జంతువులు ఉన్నాయి చూడండి, గొర్రెలు కానీ మేకలు కానీ ఇలాంటివి మనకు నిత్యము కనిపిస్తూ ఉండే జంతువులు. ఆ జంతువులు 2 ఉంటాయి. వాటిలో ఏంటిది? ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది. మనలో ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది. 3 అంటే అది. అదేవిధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, గివ్ యూ ఆల్ ది గ్లోరీ 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 టు గాడ్. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, ఆత్మ అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఎంతమంది ఉన్నారు? 3. ఆత్మ వెళ్ళిపోతేనే మాట రాదు, మనకి మాట రాదు. శరీరాన్ని మట్టిలో కలిపేస్తారు. ప్రాణం పోతే, జంతువులకి ప్రాణం ఉంది, మనకి ప్రాణం ఉంది. జంతువులకి శరీరం ఉంది, మనకి శరీరం ఉంది. కానీ దేవుడు మనకి ఎక్స్ట్రా ఏమిచ్చాడంటే తన ఆత్మనిచ్చాడు. మన దేవుని యొక్క ఆత్మ మనలో ఎలా వచ్చింది? నరుని నేల మట్టితో చేసిన దేవుడు నరుని యొక్క నాసికా రంధ్రాల్లో తన జీవవాయుని ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అందుకే మాట ఉంది నరునికి. జంతువులకి మాట లేదు. కలుగునుగా కంటే దేవుడు కలుగునుగా కంటే ప్రతి జంతువు, ప్రతి పక్షి కలిగింది. కానీ మనిషిని చేయవలసి వచ్చినప్పుడు దేవుడు కొంచెం శ్రమ పడాల్సి వచ్చింది. నేల మట్టిని బాగా పిసికి రాళ్ళన్నీ ఏరి తన చేతులతో, తన స్వహస్తాలతో దేవుడు మనిషిని నిర్మించాడు. హల్లెలూయా. అంత చేసి నరుని యొక్క ముక్కుల్లో జీవవాయువుని, దేవుని యొక్క జీవవాయువుని ఊదాడు. అందుకే మనిషి ఎక్కడి తీసుకుంటాడు? ఊపిరి ముక్కుల్లో నుండి తీసుకుంటాడు. అక్కడే దేవుడు ఊదాడు జీవవాయువుని, దేవుని యొక్క జీవవాయువుని. హల్లెలూయా. ఇప్పుడు మనలో 3 ఉన్నారా? ఒప్పుకుంటారా? మరి అర్థమైందా? 3 ఉన్నారు మనలో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే మనలాగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. మనం కూడా 3 ఉన్నాం కదా. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందరూ ఏమనుకుంటారు? కొంతమంది తండ్రి అనే దేవుడే యెహోవాయే దేవుడు అంటారట. యేసయ్యను ఒప్పుకోరట. మనకు ఈ లోకంలో యేసయ్య వచ్చి మనకి చేసిందంతా చేశారు. ఆయన రక్తాన్ని బలిగా అర్పించారు, ప్రాణాన్ని బలిగా అర్పించారు. అంతగా ప్రేమించిన వారు ఎవరు లేరు ఈ లోకంలో మనల్ని. కానీ అది ఒప్పుకోరట.
యెహోవా విట్నెస్ అంటారు వాళ్ళని, యెహోవా సాక్షులు అంటారు. అది అపవాది స్పిరిట్. యేసుని ఒప్పుకోవట్లేదు కాబట్టి అది లోక సంబంధమైనటువంటి అపవాది క్రియలు లేక అబద్ధ ప్రవక్తలు వాళ్ళని అంటారు. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని ఒప్పుకోవాలి. అటువంటి వాళ్ళే దేవుని యొక్క సంబంధమైన దేవుని బిడ్డలు. హల్లెలూయా. యేసుని ఒప్పుకుంటే కొంతమంది పరిశుద్ధాత్మని ఒప్పుకోరు, పరిశుద్ధాత్మ ఒప్పుకుంటే యేసుని ఒప్పుకోరు, యేసుని ఒప్పుకుంటే తండ్రి అనే దేవుని ఒప్పుకోరు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఎప్పుడో ఉన్నారు అలాంటి వాళ్ళు. అలాంటి వారిని మనం చేర్చుకోకూడదు. హల్లెలూయా. అది మీరు తెలుసుకోవాలి. వాళ్ళే క్రీస్తు విరోధులు. అయితే లోకంలో ఉన్నది ఇదివరకే. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అయితే వారు లోక సంబంధులు, మీరు లోక సంబంధులు అయినట్టు మాట్లాడతారు. లోక సంబంధులు అయినట్టు మాట్లాడతారు. కానీ మీరు దేవుని సంబంధులు కనుక ఇక్కడ ఏమైందంటే, మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడట. హల్లెలూయా. దేవుని ఎరిగిన వారు మన మాటలు వింటారు. దేవుని ఎరగని వారు మన మాటలు వినలేరు. ఆత్మ సంబంధమైన మాటలు వారికి నచ్చవు. బైబిల్లో ఉన్న మాటలు వారికి నచ్చవు, అర్థం కావు. కనుక నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివా, దేవుని సంబంధమైన వ్యక్తివా? ఆత్మ సంబంధమైన మాటలు నువ్వు వింటున్నావు, దేవుని మాటలు నువ్వు గ్రహించే వ్యక్తిగా ఉండాలి. దేవుని సంబంధి కానివాడు మన మాటలు వినడు. ఇందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో మనం తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క ఆత్మ కలిగిన బిడ్డలలాగా మనం బ్రతకాలి. ప్రియులారా, మనం ఒకరికొకరు ప్రేమించము. ఎలాగా దేవుని ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుంది? దేవుని మూలంగానే. లోకంలో ప్రేమ ఎలా పుట్టింది? దేవుని నుండి పుట్టింది. దేవుడు ప్రేమ స్వరూపం ఉంది. అంటే దేవుని ప్రేమ ఎటువంటిది? పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనటువంటి దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఒకరు సంతోషంగా, సమాధానముగా, ఆత్మ కలిగించే ఐక్యతలు, పరిశుద్ధతలు, పరిశుద్ధత, పవిత్రత. హెబ్రీ రాసిన పత్రిక 12:14 రాయబడింది. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. ఇంకా అందరితో సమాధానమును, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సమాధానము, పరిశుద్ధత. అదే సమయంలో పరిశుద్ధత లేకుండా ఎవరితో సమాధానం అవసరం లేదు. అపవాది క్రియలు అవి. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉన్నావా ఈ రోజున? నువ్వు దేవుని బిడ్డవే సోదరుడు, సోదరి. అయితే ప్రేమ దేవుని మూలంగా పుడుతుంది. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరిగినవాడు కాదు. 9వ వచనంలో ఏముంది? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగలేదట. ఏ ప్రేమ ఇది? శరీర సంబంధం ప్రేమలు, పాపానికి అలవాటు పడిన ప్రేమలు కాదు, పాపిష్టి ప్రేమలు కాదు, పాపిష్టి బ్రతుకులు కాదు. ఇవి పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి ప్రేమించే ప్రేమతో నీవు నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది వారి అక్కర్లో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయాలి. ఒక పూట భోజనం లేకపోతే నీ దగ్గర 2 పూటల భోజనం ఉంటే ఒక పూట భోజనం పెట్టేది తప్పు కాదు. దేవుని ప్రేమ నీలో ఉంది, దేవుడు నీలో ఉన్నాడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మత్తయి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుండి, సహోదరుల లోకమును ద్వేషించేలా ఆశ్చర్యపడకుడి, మనం సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణం నుండి జీవములోనికి దాటారట. సహోదరులు మనం ప్రేమిస్తే మరణంలో నుండి జీవములోనికి మనం దాటి ఉన్నారు. దేని ద్వారా? దేవుడు మనల్ని అందరూ ప్రేమించడం బట్టి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అదేవిధంగా నువ్వు ప్రేమించి వారి అక్కర్లో, ఈ దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే వాళ్ళకి ఒక 10 రూపాయలు లేనప్పుడు ఇచ్చినట్లయితే అది దేవుని ప్రేమ నీలో ఉన్నట్లు. అయితే దేవుని ప్రేమ, మనము సహోదరులను ప్రేమించిన కనుక మరణములో జీవనం దాటి ఉన్నామని ఎరుగుదాము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడట. చూసారు అంత భయంకరం అన్నమాట. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. చూసారు, ఎవరిని ద్వేషిస్తే? తన సహోదరు, ఇరుగు పొరుగు వారిని. మనమందరూ సహోదరులు, ఒక తండ్రి బిడ్డలం. పరలోక రాజ్యంలో ఉండాలంటే ఒక తండ్రి దగ్గర పరిశుద్ధమైన ప్రేమ కలిగి యేసే రక్తం చేత కడగబడిన వారిని మాత్రమే దేవుడు తన బిడ్డలుగా అక్కడ అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఒక తండ్రి బిడ్డలుగా ఉండాలైతే క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడాలి. పరిశుద్ధమైన రక్తం ఆయన రక్తం. అయితే ప్రేమ లేనివాడు ఎవరట? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడట. ద్వేషిస్తే చాలట. దేవుని దృష్టిలో ఎవరవు నువ్వు? నరహంతకులట. ఎలా తెలుస్తుంది? అది హృదయంలోనే తెలుస్తుంది. కొంతమంది బయటగా తెలుస్తుంది, అందరికీ వారి వారి స్వభావాల వల్ల తెలుస్తుంది. కొంతమందికి
కానీ 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 హృదయంలో తెలిసేది దేవునికి, అపవాదికి కూడా, నీకు కూడా. హల్లెలూయా. నువ్వు కొన్ని పైకి చెప్పవచ్చు, పైకి చెప్పలేకపోవచ్చు. వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు, ఏలంటే నాకు ఇష్టం ఉండదు, నేనంటే వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకమే, అందుకే నాకు వాళ్ళంటే ఇష్టం ఉండదు. అవునా? దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుడు నిన్ను ఇష్టపడతాడు. సహోదరుడు సహోదరి, సహోదరుని ద్వేషిస్తే నరహంతకుడు అట. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. నిత్యము జీవం ఉంచడు వాడు దేవుని దగ్గర, నిత్య జీవం ఉండదు. ఆ నరహంతకుడికి తెలుసుకోవాలి. ఈ రోజున సత్యం ఏంటో తెలుసుకోవాలి, దాని యందు నిలబడాలి. నువ్వు ఇక్కడ నిలబడితే దేవుని సన్నిధిలో రేపొద్దు నిలబడగలుగుతావు. సహోదరుడు సహోదరి, సత్యవాక్యం ఉన్నట్లుగా చెప్పే దైవజనుడు నీకు కావాలి, దైవజనురాలు నీకు కావాలి. లేనిది ఉన్నది కలిపేసి చెరిపేసి వాళ్ళు ఎవరు దేవుని దగ్గరికి, అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వెళ్ళరు. హల్లెలూయా. అయితే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతుడు. ఏ నరహంతుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టాడు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నావు. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు, దీనివల్ల ప్రేమ ఏంటో తెలుసుకుంటున్నావు నువ్వు. అయితే మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమైనాం. అంటే ప్రాణం పెట్టినంతగా నువ్వు ప్రేమించాలి సహోదరుని దేవుని ప్రేమతో. అంటే వారు అవస్థతో ఉన్నప్పుడు, వారు బాధపడినప్పుడు నీవు దేవునికి, ప్రభా నా సహోదరుడు నా సహోదరి ఇంత బాధలో ఉన్నారయ్యా అని ప్రార్థన చేయాలి. నీ చేతనైతే ఏదన్నా వారికి హెల్ప్ చేయగలిగినటువంటి కెపాసిటీ దేవునికి ఇచ్చినట్లయితే చేయాలి. అది ప్రాణ పెట్టినంత. వాళ్ళ బాధలు నీ బాధలుగా భరించి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి కావాలంటే దేవుని సన్నిధిలో. అది ప్రాణ పెట్టి ప్రేమించడం అంటే. హల్లెలూయా. వాళ్ళ కోసం నువ్వు తిండి తిప్పలు మాని దేవుని సన్నిధిలో మొరపెడతావు. నీ తల్లి నీ కోసం మొరపెట్టకపోయినా, తండ్రి మొరపెట్టకపోయినా, ఎవరు మొరపెట్టకపోయినా దేవుని బిడ్డమైతే నీవు మొరపెడతావు దేవుని సన్నిధిలో. సహోదరుడు సహోదరి, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టింది కనుక దీనివల్ల ప్రేమ పెట్టిందని తెలుసుకుంటున్నాం. మనం కూడా మన సహోదరులతో ప్రేమ నిమిత్తం ప్రాణాన్ని పెట్ట బదులు మనం ఈ లోకపు జీవనోపాధి గలవాడు తన సహోదరునికి లేమి కలిగిట చూచి కనికరము చూపరట. కనీసం వీళ్ళకి అన్నీ ఉన్న తోటి సహోదరునికి లేకపోతే కనికరం చూపకుండా, ప్రేమ చూపకుండా ఉంటే దేవుని ప్రేమ వాళ్ళు ఎలాగ నిలుస్తుంది? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక నీకు సహాయం చేస్తానేనని మాటతో నాలుకతో కాక క్రియతో సహాయం చేయ. క్రియలు లేని విశ్వాసం మృతము. నీ సహోదరునికి నువ్వు లేమి కలిగిట చూసి, నీ సహోదరుంటే నీ పొరుగువాడే, నువ్వు దేవుని బిడ్డ చేసి మన కొరకు ప్రాణం పెట్టారు కనుక వాళ్ళ నిమిత్తం నువ్వు ప్రాణం పెట్టి ప్రేమించి లేమి కలిగిట చూసి నువ్వు సహాయం చేయాలి. వాళ్ళ బాధ నీ బాధగా తీసుకొని దేవునికి మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి నువ్వు. సహోదరుడు సహోదరి, ఆ విధంగా ఉన్నట్లే దేవుని బిడ్డవే నువ్వు. లేదంటే నీవు తెలుసుకో, ఎలాగో ఎక్కడుండైనా సరిదిద్దుకో. దేవుడు సమయం ఇచ్చాడు. అయితే మాటతో కాకుండా క్రియలు చూపించాలి. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. క్రియలు లేని విశ్వాసం ఎప్పుడు కూడా మంచిది కాదు. క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము, ఇందువల్ల మనం సత్య సంబంధమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఎరిగినాడు గనుక మన హృదయం ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయంలో మనము ఆయన ఎదుట మన హృదయాలని సమ్మతిపరుచుకుందాం. ఆయన ఎదుట మన హృదయాలని సమాధానపరచుకోవాలి, సమ్మతిపరచుకోవాలి. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనిడలా దేవుని ఎదుట ధైర్యం గలవారుగా ఉంటాం. దేవుని ఎదుట మనకి దోషారోపణ చేయకపోతే దేవుని దగ్గర మనం ఏమవుతాం? ధైర్యంగా నిలబడగలుగుతాం. నిలబడలేక పడిపోతుంటారు. ఎందుకు పడిపోతారు? ఇవి వాక్యాలు పాటించకపోవటం వలన. హల్లెలూయా. 3:15 తన సహోదరుని ద్వేషించేవాడెవరు? నరహంతకుడు. 1 యోహాను రాసిన పత్రిక 3:15 మనం మన సహోదరులను ద్వేషిస్తే నరహంతకులము. తోడబుట్టిన వారే కాదు, రక్త సంబంధులే కాదు, పేగు బంధమే కాదు. ఇది ఏ బంధం? ఆత్మబంధం. ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్కరూ మన సహోదరులే. పేగు బంధాలు రక్త సంబంధాల గురించి కాదు ఇక్కడ చెప్పేది. రక్త సంబంధం, పేగు బంధం నిన్ను పరలోక రాజ్యంలో దేవుని దగ్గర సహోదరులుగా నిలబెట్టదు. ఆత్మబంధము మాత్రమే ఇక్కడ నిలబెడుతుంది, పరలోక రాజ్యంలో కూడా నిలబెడుతుంది నిన్ను. ఓరి బాబా బరి ఖరబరాంచురాని. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు ఆత్మబంధం ఏం చేస్తుంది?
దేవునికి మొరపెడుతుంది. ప్రభా నా సహోదరుడు బాధలు ఉన్నాడు, ప్రభా నా సహోదరి బాధలు ఉంది, సహాయం చేయి. ఇక్కడ నిలబెడుతుంది నిన్ను ఆ ప్రార్థన ద్వారా. రేపొద్దున అదే పరలోక రాజ్యంలో కూడా నిలబెడుతుంది. సహోదరుడు సహోదరుని ఎరిగి ఉండాలి ఇది. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఓ రీ బాబా 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 రీ కరబరం తురాని ఆశయ. మొదటి యోహాను రాసిన పత్రిక 4:9. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగలేదు. మనం ఆయన ద్వారా జీవించినట్లు మనము తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపెను. దీనివలన దేవుడు మనం ఉంచిన ప్రేమ ప్రత్యక్షమైంది. నీ ప్రేమ కూడా ప్రత్యక్షంగా ఇతరులకు తెలియబడాలి. యేసయ్యని ఈ లోకంలోనికి పంపడం ద్వారా దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. మనందరూ పాపల కొరకు రక్తం చిందించి అనిపోయి పాత పెట్టబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన సజీవుడైన దేవుడు, సజీవులకు దేవుడు. ఈరోజు మనం సజీవుల లెక్కలు ఉన్నామంటే ఆయన మూలముగానే. అందువలన ఆయన ప్రేమ ఏంటో, దేవుని ప్రేమ ఏంటో నీకు తెలిసింది. మనము కూడా మన ప్రేమను ప్రత్యక్షంగా ఇతరులకు చూపించాలట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తూ నువ్వు ఆత్మ సంబంధం ఆశీర్వాదం ఆత్మకు భుజించకపోతే ఆత్మ బలపడదు. దేవుని సన్నిధికి ఎన్ని సంవత్సరాలు బట్టి మనం వస్తున్నా ఆత్మ సంబంధంగా వాక్యాన్ని నువ్వు ఉన్నట్టుగా గ్రహించి నడుచుకోకపోతే దేవుని దగ్గర మనం నిలబడలేము. రేపు పొద్దున్న శరీరంలో సంబంధమైన ఆహారం తినకపోతే 1-2 గంటలే మనం నిలబడలేం. మరి ఆత్మ సంబంధమైన ఆహారం అంతకంటే ఎక్కువగా నీవు ఎంచాలి. సోదరుడు సోదరి, ఎంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి ఎంత మంచి ఆహారాన్ని మనకిస్తున్నారు. ఉన్నదన్నట్లు కల్పన కథలు ఇక్కడ ఉండవండి, కల్పించే కథలు ఇక్కడ ఉండవు. దేవుని యొక్క ఆత్మ సంబంధం ఆశీర్వాదం కలిగినటువంటి దేవుని మాటలే నీకు వినిపించబడతాయి. ఉన్నదన్నట్లుగా నువ్వెంత ధన్యుడువు నిజంగా, అది నీకు తెలుసా? హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఒక సహోదరు చెప్తున్నారు, ఒక కుటుంబం 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట వాళ్ళు. ప్రభా మేము ఏ చర్చికి వెళ్ళాలని. హల్లెలూయా. ఎన్ని రోజులండి? 40 రోజులు ఆ సహోదరి ప్రార్థన చేశారట. దేవుడు మందిరం చూడలేదంటే ఎప్పుడు వాళ్ళు ఆ సహోదరికి మన మందిరం చూపించారట, వాక్యం చెప్పే నన్ను చూపించారట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈరోజు నువ్వు దేవుడిని అడుగుతున్నావా? నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని ఎప్పుడైనా అడిగావా? దేవుణ్ణి అడగకుండానే దేవుడి తండ్రికి నిన్ను దేవుడు తీసుకొచ్చాడే. ఎంత గొప్ప ఆశీర్వాదం. 40 రోజులు ఉపవాసం అంటే అన్యజనుల కుటుంబం. ఆ శాపం పాపం తీసేసి దేవుడు ఆ సహోదరుడికి ఎంత బాప్తిసం లేదు, ఏమీ లేదు, అంత గొప్ప ఆశీర్వాదం. టీవీలో వాక్యాలు అప్పుడు చూస్తున్నారు అంతే. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇక్కడ తీసుకొచ్చాడు. ఎక్కడో ఉండవలసిన మమ్మల్ని తీసుకొచ్చాడు ఇక్కడికి నీ నిమిత్తమే. సోదరుడు సోదరి, నువ్వు అది గ్రహించుకున్నావా? ఎంత వాక్యం దేవుడు ఇస్తున్నాడు నీకు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇస్తున్నాడు. శరీర సంబంధంగా నీకు బలహీనత ఉందా? దైవజనుల చేత ప్రార్థన చేయించుకుంటే విడుదల ఇస్తున్నాడు. శరీర సంబంధం ఆశీర్వదిస్తున్నాడు, ఆత్మ సంబంధంగా కూడా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇంకేం కావాలి మనకి? హల్లెలూయా. We give you all the glory, 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 glory to God. నామములో ఆజ్ఞాపించు చెప్పు. ఏమేం చేస్తావు
అనేక మంది అనేక మంది మాటలు చెప్తున్నావా? ఏమని చెప్పి మాటలు చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? ఈ ఆయుధాలు ఏంటి? ఏం చెప్తున్నావు? మోసం చేస్తావు ఆయుధాలు ఏమేమి చెప్తున్నావు? ఆయుధాలు ఏంటి చెప్పు? సంపాదన యాత్ర పెడతాడు చూసారా? ఇవ్వకుండా ఎవరు మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు అందరూ గమనించండి. సంపాదన యాత్ర పెడతాడు సైతాన్ అవనాదం ఏ విధంగా మాట్లాడుతున్నది పళ్ళు తిరమని మాట్లాడి ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుని రాకడ సమయాలు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. దర్శన భాగాలు ఎవరు? దేవునికి కానుకలు ఎవరు? ఇవన్నీ ఎవరు పెట్టింది చూసారండి? సంపాదన యాత్ర పెడుతుందంటది. గమనించుకోండి ప్రతి వారు కూడా. మనందరికి మేలు చేయడానికి మన ప్రభు రాకడ సిద్ధపడడానికి ఆయన మార్గంలోనే వెళ్ళాలి మనం, లేకపోతే అవ్వదు. దర్శనబాగల వల్ల దొంగలు అంటున్నాడు ఆయన. కొన్ని క్రమాలు ఉన్నాయి, అవన్నీ చేయకుండా ఆపుతున్నావా? సైతారా చెప్పు చెప్పు సైతారా చెప్పు. ఇంకేం పెడతా చెప్పు కలహాలు పెడతావా? గొడవలు సంఘాల్లో పెడుతున్నావా? దేవుళ్ళ మధ్య పెడుతున్నావా? కుటుంబస్తుల మధ్య పెడుతున్నావా? అందరం మధ్య సరే కుటుంబస్తుల్లో అందరి మధ్యలో కలహాలు పెట్టింది ఇదే. సంఘాల్లో కూడా ఒకరు వస్తే ఒక కారణాలు ఏంటి? ఇదే పెడుతుంది. చదువుకునే పిల్లలు నాశనం అనేక వ్యాధులు పడుతుందట. కుటుంబాన్ని నాశనం దేవస్థానికి ఏదైనా అయితేనా చెప్ప చేస్తున్నాము చెప్పు. అనేక మంది దేవుడు నమ్మకం చేస్తున్నావా? నువ్వే దేవుడు నమ్మకం చేస్తున్నావు. నువ్వు అందరం చేస్తుంది నువ్వేనా? చెప్ప వేస్తున్నావా? ఈ గ్రామస్తులు అందరూ ఎంతమంది నమ్మకూడదు అందరిలో నువ్వే ఉన్నావా? సరే మీరందరూ దేవుడి గురించి చెప్పాలి. చెప్పు అయితే ఎక్కడ ఉన్నావు నువ్వు? నువ్వులేనా? గడిసరమంటే నువ్వేనా? లూసిఫర్ అంటే మరి ఇప్పుడు ఏంటి? వెళ్ళిపోతున్నావు లేదా? చెప్పా వేస్తున్నావు లాగాలని చెప్పా వెళ్ళిపోతున్నావు కదా? ఇంకెప్పుడు రాబోతున్నది తెలుసు. వెళ్ళిపోకుండా తెలుసు తెలుసు. ఏసే నన్ను కాపాడతారు, ఏసే నన్ను కష్టపరిచారు, ఏసే నన్ను కాపాడతారు.